పీపీపీ అనేది ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీకి రాజకీయ ఎజెండా అయింది. ఆ రాజకీయ ఎజెండాకి మీడియా కాపలా కాస్తోంది. అందుకే ఇప్పుడు ప్రభుత్వ ధోరణి మీద, మీడియా ధోరణి మీద జనంలో చిర్రెత్తిపోతోంది. అందుకోసమే ఇప్పుడు భారీ స్థాయిలో ఇదిగో ఇలాగా ప్రజలు రోడ్డు ఎక్కడం చూస్తూ ఉంటే ఒక్కటే అనిపిస్తోంది. పీపీపీ అనే సబ్జెక్టు ఇప్పుడు అన్ని రంగాల్లోనూ చొరబడిపోయి చొచ్చుకుపోతూ ఉంటే 8 నగరాల నిర్మాణం పీపీపీ పద్ధతిలో ప్రైవేటుకి అప్పగిస్తాము, పోర్టుల చుట్టూ ఉన్న భూములన్నింటినీ ప్రైవేట్కి ఇస్తాము అని చెప్పడం చూస్తున్నాము. టూరిజంలో కూడా భవానీ ఐలాండ్ లాంటి ద్వీపాల్లో ఉన్న అరుదైన భూమిని కూడా ప్రైవేట్కి ఇచ్చేస్తాము అని చెప్పడం చూస్తూ ఉన్నాము. అన్ని రంగాల్లోనూ పీపీపీ మోడల్లో భూములు, ప్రభుత్వ ఆస్తులు, ప్రజల సొత్తు ఇలా ప్రైవేటుకు అప్పగించడానికి పీపీపీ అనేది ఒక మార్గం అయిపోయినప్పుడు దాని మీద జనంలో వ్యతిరేకత ఏ స్థాయిలో ఉంది అని చెప్పడానికి ఈ ఆందోళన ఒక సంకేతం అనుకోవాలి. పైగా చంద్రబాబు హయాంలో ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రైవేటుకు కట్టబెట్టడాన్ని ఏపీ గత 30 సంవత్సరాలుగా చూస్తూ ఉంది. కాబట్టి ఇప్పుడు పీపీపీ అనేది ప్రధాన రాజకీయ ఎజెండా అవడమే కాదు, ఏపీలో ప్రజల ఆందోళనకు కూడా ముఖ్యమైన కారణమవుతూ ఉంది. అందుకోసమే ఇప్పుడు మీడియా ప్రచారానికి, ప్రభుత్వ ప్రయత్నాలకి వ్యతిరేకంగా జనం ఈ స్థాయిలో రోడ్డెక్కుతున్నారా? ఆందోళనలకి, ర్యాలీలకి ఇంత రెస్పాన్స్ రావడానికి అసలు కారణం ఇదేనా అని అనిపిస్తూ ఉంది.